ద్రోణాచార్యుడు పాండవులు కౌరవుల కోసం రంగస్థలం రెడీ చేయమని చెప్పాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడ్డాడు. ద్రోణాచార్యుడు చెప్పినట్టే రంగస్థలం రెడీ చేయించాడు. ఒక పెద్ద ఓపెన్ అరెనాలో ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు రాజకుమారులను చూడటానికి. ద్రోణుడు ముందు సహదేవుని పరిచయం చేశాడు అందరికి. అతను చాలా స్మూత్ గా అతని స్కిల్స్ అన్ని ప్రెజెంట్ చేశాడు. పిల్లలు స్కిల్స్ ప్రెజెంట్ చేయడం చూసి కుంతి చాలా గర్వపడింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు నకులుడిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని ఇంట్రడ్యూస్ చేశాడు. దుర్యోధనుడు చాలా హ్యూజ్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. అతని హ్యామర్ తో అతను తన స్కిల్స్ ప్రెజెంట్ చేశాడు. ధృతరాష్ట్రుడు దాన్ని చూసి చాలా గర్వంతో ఆనందంతో లేచి నుంచున్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు భీముడిని ఇంట్రడ్యూస్ చేశాడు. భీముడు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. తన గదతో తన స్కిల్స్ అన్ని ప్రెజెంట్ చేశాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుని కూడా జనాలకు ప్రెజెంట్ చేశాడు. యుధిష్ఠిరుడు తన స్కిల్స్ ప్రెజెంట్ చేసి వెళ్ళిపోతున్న తర్వాత సడన్ గా జనాలందరూ గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. జై జైలు కొట్టడం మొదలు పెట్టారు. ఆ సౌండ్ కి మొత్తం ఎరీనా అంతా అదిరింది. ధృతరాష్ట్రుడికి కనిపించదు కాబట్టి తను విదురుడిని అడిగాడు, ఏమైంది అసలు, అందరూ ఇంత ఎగ్జాక్ట్ గా ఎందుకు గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఏం జరుగుతుందో నాకు చెప్పు అని. అప్పుడు విదురుడు అర్జునుడు రంగప్రవేశం చేశాడు అని చెప్పాడు. అర్జునుడు తన స్కిల్స్ ప్రెజెంట్ చేయడం మొదలు పెట్టాడు. అర్జునుడు ఎంత ఎలిగెంట్ గా తన స్కిల్స్ ప్రెజెంట్ చేశాడంటే జనాలందరూ ఆస్ట్రక్ అయి సైలెంట్ గా చూడటం మొదలు పెట్టారు. అతని బోకున్న స్ట్రింగ్ చేసే సౌండ్ తప్ప అరీనాలో ఇంకే సౌండ్ వినపడలేదు. ద్రోణాచార్యుడు చాలా గర్వంతో అర్జునుడిని చూశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు లెగిసి, ఇట్లాంటి వీరుడు నా కుమారుల్లో ఉన్నాడంటే అది నా అదృష్టం. ఇట్లాంటి అదృష్టం దేవతలు ఇస్తేనే వస్తది. ఇలాంటి కుమారుడు నాతో ఉండగా నాకు అసలు శత్రుభయం అనేది లేదు అని అన్నాడు. అంతలో రంగస్థలం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక వీరుడు నుంచోని ఆ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వచ్చాడు. ఆ సౌండ్ కి ఆడియన్స్ అందరు తిరిగి ఎవరా అని చూడటం మొదలు పెట్టారు. అతని ఆరా, అతని రేడియన్స్, అతని బాడీ బిల్ట్, అతని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి ద్రోణాచార్యుడు, కుంతి, దుర్యోధనుడు, అశ్వత్థాముడు, కౌరవులు ఇంకా అందరు ఆడియన్స్ అలా షాక్ తో చూస్తూ ఉండిపోయారు. అతని వెనకాల అసలు ఎవరొచ్చారు, ఎందుకు అందరూ ఇంత షాక్ తో చూస్తున్నారు అని చెప్పి అర్జునుడు వెనక్కి తిరిగాడు. ఆడియన్స్ అందరూ షాక్ తో చూస్తుండిపోయారు. ఎందుకు అందరు ఇంత షాక్ అవుతున్నారు, నా వెనకాల ఎవరొచ్చారు అని చెప్పి అర్జునుడు వెనక్కి తిరిగాడు. అక్కడ సహజ కవచ కుండలాలతో కళ్ళల్లో కంప్లీట్ ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ తో కర్ణుడు నుంచోనున్నాడు. కర్ణుడికి ఆ రంగస్థలంలో ప్రవేశించే అర్హత ఉందో లేదో చెప్పాల్సిన ద్రోణాచార్యుడు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అతడి కవచ కుండలాలు చూసి కుంతి గుర్తుపట్టింది. నా కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అని చూసి చాలా ఆనందపడింది. దుర్యోధనుడు కర్ణుడిని చూసి చాలా ఆనందపడ్డాడు. అతన్ని వెల్కమ్ చేశాడు. కర్ణుడు రంగస్థలంలోకి వచ్చి తల తిప్పి మొత్తం రంగస్థలాన్ని చూశాడు. తన చూపు ద్రోణాచార్యుడి దగ్గర ఆగింది. అప్పుడు ఒక చిన్న నవ్వుతో ద్రోణాచార్యుడు కాకుండా పక్కనున్న కృపాచార్యుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారంలో గౌరవం, భక్తి కంటే మీరు నేర్పించకపోయినా నేను సాధించుకొచ్చాను, కంబ్యాక్ చేసుకొచ్చాను అని గర్వం, పొగరు కనిపించాయి. ఆ తర్వాత అర్జునుడి వైపు తిరిగి ఇలా అన్నాడు, ఇప్పటిదాకా నువ్వు చాలా గొప్ప గొప్ప యునిక్ ఆర్చరీ స్కిల్స్ చూపించావు, అవి నేను నీకంటే బాగా గొప్పగా ప్రదర్శించగలను అని అన్నాడు. కర్ణుడి మాటలకి ఆడియన్స్ అందరు లేచి నుంచున్నారు. దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. అర్జునుడు మాత్రం కోపంతో మండిపోయాడు. అప్పుడు కర్ణుడు విద్యా ప్రదర్శన కోసం ద్రోణాచార్యుడి దగ్గర పర్మిషన్ తీసుకొని తన స్కిల్స్ చూపించడం మొదలు పెట్టాడు. అర్జునుడు ఏ స్కిల్స్ అయితే చేసి చూపించాడు అవే స్కిల్స్ ని ఇంకా యునిక్ గా చేసి చూపించాడు. ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. దుర్యోధనుడు చాలా ఆనందంతో కర్ణుడి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని ఇలా అన్నాడు, కర్ణ, నీకు స్వాగతం, నువ్వు ఇక్కడికి రావటం మా అదృష్టం. ఇప్పటి నుంచి ఈ రాజ్యం కూడా నీదే, ఇక్కడున్న సుఖాలని నువ్వు కూడా అనుభవించవచ్చు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, రాజా, నువ్వు అలా అన్నావు, అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు స్నేహంతో ఈ మాటలు అంటుంటే ఆల్రెడీ నాకు ఆ భోగాలను అనుభవించినట్టుంది. కానీ ప్రస్తుతానికి నాకు ఆ భోగాలు ఏం వద్దు. నాకు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే 1-on-1 ఆర్చరీ ఫైట్ కి అనుమతిస్తే చాలు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కర్ణ, పెద్దలున్న ప్రదేశానికి అనుమతి లేకుండా వచ్చేవాడు, పెద్దల ముందు నుంచోని అనుమతి లేకుండా మాట్లాడే వాళ్ళకి వేరే వేరే నరకాలున్నాయి. అక్కడికి వెళ్లాలనే కోరిక నీ గట్టిగా ఉన్నట్టుంది, నీ కోరిక నేను తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, అర్జున, ఇది యుద్ధ విద్యలు ప్రదర్శించే రంగస్థలం. ఇక్కడ వీరులందరికీ వాళ్ళ స్కిల్స్ చూపించుకునే సమాన హక్కు ఉంది. ఇక్కడ నువ్వేం స్పెషల్ కాదు. ఎవడికి బలం ఉందో, ఎవడికి స్కిల్ ఉందో వాడే రాజవుతాడు. ధర్మం కూడా ఎప్పుడు బలవంతుడి పక్షంలోనే ఉంటుంది. నాకు బలం ఉంది, స్కిల్ ఉంది, నీలో కూడా అవి ఉంటే యుద్ధానికి రా. యుద్ధం చేయటం వీరుడి లక్షణం, రిజెక్ట్ చేసి వెనకడుగేయటం బలహీనుడి లక్షణం. మాటలతో యుద్ధం చేయటం కాదు, బాణాలతో యుద్ధం చేయడానికి రా అని అన్నాడు.
అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర పర్మిషన్ తీసుకొని కర్ణుడితో యుద్ధానికి రెడీ అయ్యాడు. ఆడియన్స్ అందరూ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తూ ఉన్నారు. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అర్జునుడి వైపు నుంచున్నారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, మిగతా కౌరవులందరూ కర్ణుడి వైపు నుంచున్నారు. ఆ మొత్తం అరీనాలో ఈ ఫైట్ వెంటనే ఆగిపోవాలనుకునే ఒక మనిషి కుంతి. ఎందుకంటే తన ఇద్దరు కొడుకులు వీరులయ్యారనే ఆనందం కంటే వాళ్ళిద్దరు కొట్టుకోబోతున్నారనే బాధ తనలో ఎక్కువ ఉంది. కానీ ఆ యుద్ధాన్ని ఆపాలంటే కర్ణుడి గురించి చెప్పాలి, అది పైకి చెప్పలేదు. సో ఈ బాధంతా కడుపులో దాచుకోలేక తన స్పృహ తప్పి కింద పడిపోయింది. యుద్ధం మొదలయ్యే ముందు కృపాచార్యుడు ఇలా అన్నాడు: కర్ణ, ద్వంద్వ యుద్ధం ధర్మం ప్రకారం యుద్ధానికి సిద్ధమైన వీరులు తమ పేరు, తమ వంశం, తమ తల్లిదండ్రుల పేరు అందరికి వినబడేలా చెప్పాలి. అప్పుడు ఇద్దరు సమఉజ్జి అయిన వీరులు యుద్ధం చేసుకుంటున్నారని అందరికీ తెలుస్తుంది. ద్వంద్వ యుద్ధం అనేది వేరే యుద్ధాల్లా కాదు. రాజకుమారులు తమతో సమఉజ్జి అయిన వంశం, సంపత్తి ఉన్న వాళ్ళతోనే చేసేది. నీచ కులంలో పుట్టిన వాళ్ళతో చెయ్యరు. నీతో యుద్ధానికి రమ్మని నువ్వు రెచ్చగొట్టిన ఈ వీరుడి పేరు అర్జునుడు. ఇతని వంశం కురు వంశం. ఇతని తండ్రి పాండురాజు, అతను కురు సామ్రాజ్యాధిపతి. ఇక ఇప్పుడు నీ గురించి చెప్పు అని అన్నాడు. అంతమంది ముందు ఆ పెద్ద అరీనాలో ఆ మాటలు అంటం వల్ల కర్ణుడు ఏం చేయలేక సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు ముందుకొచ్చి, ఆచార్య, శాస్త్రాల ప్రకారం ఈ 3 రిక్వైర్మెంట్స్ లో ఏ ఒక్కటున్నా అతన్ని రాజుగా కన్సిడర్ చేయొచ్చు. మొదటిది, సుక్షత్రియ వంశంలో పుట్టినవాడు. అతనికి రాజ్యం ఉన్నా లేకపోయినా రాజుగానే భావించాలి. రెండవ రిక్వైర్మెంట్, అతను శూరుడైతే అంటే యుద్ధ విద్యల్లో నిపుణుడైతే అతన్ని కూడా రాజుగానే భావించాలి. థర్డ్ది, అతను సైన్యాధ్యక్షుడైతే అంటే యుద్ధంలో నాయకత్వం వహించి సైన్యాలను నడిపించే వాడిని కూడా రాజుగానే భావించాలి. రాజు కాని వాడితో యుద్ధం చేయడానికి అర్జునుడు ఒప్పుకోకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుని చేస్తాను, ఇక్కడే రాజ్యాభిషేకం చేస్తాను అని భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి కర్ణుడి రాజ్యాభిషేకానికి అనుమతి అడిగాడు. వాళ్ళు అనుమతి ఇచ్చామనో ఇవ్వలేదనో చెప్పే అవకాశం ఇవ్వకుండానే దుర్యోధనుడు అక్కడున్న బ్రాహ్మణులందరినీ పిలిచి అభిషేకానికి కావాల్సిన సామాగ్రి తెప్పించాడు. కర్ణుణ్ణి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి శాస్త్రాల ప్రకారం అభిషేకం చేశాడు. కర్ణుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళినా రిజెక్షన్ చూసిన కర్ణుడు సడన్ గా రాజా అయ్యేతల్కల్లా ఓవర్వెల్మ్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని దుర్యోధనుడితో ఇలా అన్నాడు: దుర్యోధన, సామాన్యుడినైన నన్ను రాజుని చేశావు. నేను జీవితంలో ఊహించినంత పెద్ద ఉపకారం చేశావు. దీనికి నీకు ప్రతి ఉపకారం ఏం కావాలో చెప్పు. నువ్వు కోరిన ప్రతి కోరిక నా నెత్తి మీద కిరీటంలాగా పెట్టుకొని ఒక ఆజ్ఞలాగా పాటిస్తాను. నీకేం కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నీ ఎడతెగని స్నేహం ఒకటే నేను కోరుకుంటాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు తదాస్తు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని గట్టిగా హగ్ చేసుకొని అర్జునుడిని కొట్టే వీరుడితో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడని ఆనందించాడు. కర్ణుణ్ణి పెంచిన నాన్న అధిరథుడు అదే టైంకి దీర్ఘంగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో లెగిసి ఇలా అన్నాడు: భీమసేన, నువ్వు భరతవంశంలో పుట్టావు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదన్న విషయం నీకు తెలీదా? క్షత్రియుడికి గుర్తింపు బలం, పరాక్రమం మాత్రమే. ఎక్కువ కులమైన తక్కువ కులమైన యుద్ధ విద్యలు బాగా నేర్చుకొని దాంట్లో ద బెస్ట్ అయితే అతను ఇంకా వీరుడే. అలాంటి వీరుడు నాతో స్నేహం చేయడానికి వచ్చినప్పుడు అతన్ని కూడా క్షత్రియుడిగానే భావించాలి. అదే వీరుడు ఏ క్షత్రియుడినైనా 1-on-1 యుద్ధానికి పిలిస్తే తప్పకుండా చేసి తీరాల్సిందే. మన గురువైన ద్రోణాచార్యుడు మట్టికుండలో పుట్టాడు. ఇంకా మీ అన్నతమ్ములు ఎలా పుట్టారో ఇక్కడ అందరికీ తెలుసు. కానీ మిమ్మల్ని ఎవరు కించపరచట్లేదే, అందరినీ గౌరవిస్తున్నామే. మీ విషయంలో మీకు ఎలా గౌరవం దక్కుతుందో కర్ణుడి విషయంలో కూడా అదే గౌరవం పాటించాలి. సూర్యుడుకున్నంత తేజస్సుతో, సర్వ శుభ లక్షణాలతో, ఎదురులేని పరాక్రమంతో ఇక్కడ నుంచున్న ఈ కర్ణుడు ఒక సూతుడి కడుపున ఎలా పుట్టగలడు? పులి లేడి కడుపున పుట్టదు కదా. ఈ వీరుడు అంగదేశాన్నే కాదు, యావత్ భూమండలాన్ని కూడా పరిపాలించగలడు. అందరూ వినండి, నేను కర్ణుడిని రాజు చేయటం ఎంతమందికి నచ్చలేదో అందరూ మాతో యుద్ధానికి రెడీ అవ్వచ్చు అని అన్నాడు. అప్పటికల్లా చీకటి పడింది. అలా దుర్యోధనుడు అందరి నోర్లు మూయిచ్చి కర్ణుడిని తీసుకొని రంగస్థలం వదిలేశాడు. పాండవులది కౌరవులది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు రెడీ చేయించిన రంగస్థలం పేరు కుమార అస్త్ర విద్య ప్రదర్శన రంగస్థలం. అది విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రాజకుమారులు తాము సాధించిన విద్యలను ప్రదర్శించే ఒక ప్రదేశం. రాజకుమారులకు శిక్షణ ఇచ్చిన గురువు వారిని ఎలా తీర్చిదిద్దాడో, ఎలా మహావీరులను చేశాడో అక్కడున్న రాజులకి, పౌరులకి చూపించడానికి ఏర్పాటు చేసిన ప్లేస్ అది. అంతేగాని రాజ్యంలో ఉన్న వీరులందరూ అక్కడికి వచ్చి తమ తమ విద్యలు ప్రదర్శించే ప్లేస్ కాదది.
అందుకే దాని పేరు కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అని పెట్టారు. వీరుల అస్త్ర విద్యా ప్రదర్శన అని పెట్టలేదు. ఈ ఈవెంట్ అంతటిని ఆర్గనైజ్ చేసింది ద్రోణాచార్యుడు. సో అతను అక్కడ ఏం చెప్తే అదే జరగాలి. ఆ ఈవెంట్ లో ఏం జరగకూడదు, అక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్తే వాళ్ళు అక్కడ ఉండకూడదు. కానీ ప్రదర్శన స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి పర్మిషన్ లేకపోయినా ఆ రంగస్థలంలోకి కర్ణుడు వచ్చాడు. అప్పుడు వెంటనే ద్రోణాచార్యుడు ఈ ఈవెంట్ లో నీకు స్థానం లేదు, నువ్వు లోపలికి రావద్దు అని కర్ణుని నిషేధించాలి. కానీ ద్రోణాచార్యుడు అలా చెయ్యలేదు, కామ్ గా చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు హస్తినాపురానికి డబ్బు సంపాదించడానికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సుఖమైన లైఫ్ స్టైల్ ఇవ్వడానికి అక్కడికి వచ్చాడు. సో ధృతరాష్ట్రుడు ఇచ్చే డబ్బుల వల్లే అతని జీవితం సాగుతుంది. సో అందుకే ధృతరాష్ట్రుడికి లొంగుంటాడని చెప్పి అక్కడ ఏం చేస్తూ నడుస్తుందని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకే కర్ణుడు వచ్చిన వెంటనే ఆనందంతో నుంచోని కర్ణుడిని వెల్కమ్ చేశాడు. కానీ అసలు దుర్యోధనుడికి వెల్కమ్ చేసే రైటే లేదు. ఆ రైట్ ఎవరికైనా ఉందంటే అది ద్రోణాచార్యుడికి. గురువు ముందు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు, క్షమించరాని పొగరు. దానికోసం ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని మందలిచ్చి కర్ణుడిని నిషేధించాలి. కానీ అప్పుడు కూడా ద్రోణాచార్యుడు కామ్ గానే ఉన్నాడు. ఇంత జరుగుతున్న ద్రోణాచార్యుడు ఎందుకు కామ్గా ఉన్నాడంటే ఒకవేళ దుర్యోధనుడిని ఆపి మందలిచ్చినా అతను పట్టించుకునేవాడు కాదు, కర్ణుడిని నిషేధించిన కర్ణుడిని లోపలికి రమ్మనేవాడు. అలా జరిగిన వెంటనే భీష్ముడు ద్రోణుడి సైడ్ తీసుకొని దుర్యోధనుడిని ఏదన్నా అని ఆపి కర్ణుడిని బయటకు తరిమేస్తాడా అంటే దాని గురించి నమ్మకం లేదు. సో తన శిష్యుడు తను వద్దని చెప్పిన ఒక పని చేస్తుంటే అంతమంది ముందు అదొక పెద్ద డిఫీట్ లాగా. ఒకవేళ డిఫీట్ భరించలేకపోతే ఏదో హస్తినాపురమైన వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా ఆయుధం బట్టి ధర్మం కోసం నిలబడాలి. కానీ ద్రోణాచార్యుడు ఆ రెండూ చేయలేదు. ఎందుకంటే ఈ రాజకుమారుల ద్వారా అతను సాధించాల్సింది ఇంకొకటి ఉంది. అదేంటంటే ద్రుపదుడి మీద పగ. దానికోసం అతను హస్తినాపురానికి వచ్చాడు. ఆ విషయం భీష్ముడికి తనకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో ద్రోణాచార్యుడు కామ్గుంటానికి కారణం తన స్వార్థం. అందుకే కర్ణుడు తన విద్యను ప్రదర్శిస్తా అన్న వెంటనే అవమానాన్ని దిగమింగుకొని ఆ అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ఏం చేసినా కర్ణుడు ఏం చేసినా ఒక కుందేళ్లాగా పక్కన నుంచున్నాడు. అందుకే మన పెద్దలు అంటారు, ఏ కారణం వల్లైనా ఒక్కసారి చేయి జాపితే ఆ తర్వాత ఎంతటి వాడైనా అవమానాల పాలు అవుతాడు. ఆ అవమానాలు సహించడం అలవాటు చేసుకుంటాడు. ద్రోణాచార్యుడు చెప్పినట్టే పాండవులకి కౌరవులకి ట్రైనింగ్ కంప్లీట్ చేసి వాళ్ళందరినీ వీరుల్ని చేశాడు. మొత్తానికి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, కుమారులారా, మీరు నా దగ్గర శస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. నాకు గురుదక్షిణ ఇచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే పాంచాల దేశానికి ఒక రాజున్నాడు, అతని పేరు ద్రుపదుడు. మీరు అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించి నాకు అప్పగించాలి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అని అన్నాడు. అప్పుడు పాండవులు కౌరవులు అదెంత పని అని మహాకౌరవ సేనతో పాటు పాంచాల దేశానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ద్రోణుడు కూడా బయలుదేరాడు. పాంచాల దేశంలోకి వెళ్లిన వెంటనే కౌరవులు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి అక్కడున్న లోకల్స్ ని అక్కడున్న జనాల్ని భయపెట్టడం మొదలు పెట్టారు. అలా అక్కడ నగర ద్వారాలను ఆక్రమించారు. కౌరవులు అక్కడున్న సామాన్య ప్రజలతో బిహేవ్ చేసే పద్ధతి చూసి వాళ్ళని భయపెట్టడం చూసి అర్జునుడికి అన్యాయం అనిపించింది. వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం ఇష్టపడలేదు. అప్పుడు ద్రోణుడితో ఇలా అన్నాడు, ఆచార్య, కౌరవులు పెద్ద వీరులయ్యారని ఎగిరెగిరి పడుతున్నారు. దోపిడీ దొంగల్లాగా ఊళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అక్కడున్న సామాన్య ప్రజల్ని హింసిస్తూ భయపెడుతున్నారు. ముందు వాళ్ళ ప్రతాపమేంటో వాళ్ళ పరాక్రమమేంటో చూద్దాం, ఆ తర్వాత మేము యుద్ధం చేస్తాము. వీళ్ళు ద్రుపదుణ్ణి యుద్ధంలో బంధించలేరు, ఓడించలేరు అని అన్నాడు. ఇంతలోపలే కౌరవులు చేసే దారుణాలు చూసి రాజమందిరంలో నుంచి ద్రుపదుడు బయటకు వచ్చి అతని సైన్యంతో పాటు కౌరవుల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ద్రుపదుడు విజృంభించి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, యుయుత్సుని వీళ్ళందరినీ వెంటబడి మరీ గాయపరిచాడు. కౌరవుల సైన్యాన్ని కౌరవుల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. ద్రుపదుడి దాటికి తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి వదిలేసి పారిపోయారు. అప్పుడు కర్ణుడు ద్రుపదుడిని ఎదుర్కోవడానికి ముందుకెళ్లాడు. కర్ణుడు ఫుల్ అగ్రెషన్ తో ద్రుపదుడిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇద్దరు కొంచెంసేపు కొట్టుకున్న తర్వాత కర్ణుడు ద్రుపదుడు పరాక్రమానికి ఆగలేకపోయాడు. కర్ణుడి శరీరం అంతా గాయాలయ్యాయి. ద్రుపదుడి బాణాలు శరీరంలో లోతుగా దిగుతుంటే కర్ణుడు ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయాడు. ఎదురు తిరిగి బాణాలేయటానికి ద్రుపదుడు అసలు కర్ణుడికి అవకాశమే ఇవ్వలేదు. జీవితంలో చేసిన మొదటి మహాయుద్ధంలో కర్ణుడు భయపడిపోయాడు. ఆయుధాలు వదిలేసి రథం నుంచి దూకి రణభూమి వదిలి పారిపోయాడు. అలా ద్రుపదుడిని విజృంభించడం చూసి పాంచాల దేశ పౌరులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కత్తి, కొడవలి, కర్ర, రోకలి ఇలా ఏది దొరికితే అది తీసుకొని మిగిలిన సైన్యం వెనకబడ్డారు. నాయకులే దిక్కుతోచక పారిపోతుంటే సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు పాండవులు రెడీ అయ్యి ద్రోణుడు పర్మిషన్ తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు.
అప్పుడు అర్జునుడు యుధిష్ఠిరుడితో, మేముండగా మీరెందుకు కష్టపడడం, మీరిక్కడే ఉండండి, మేం వెళ్లి ఆచార్యుడికి గురుదక్షిణ తీసుకొస్తాము అని అన్నాడు. అలా చెప్పి నకులుడు, సహదేవుడు, అర్జునుడు వాళ్ళ రథాలెక్కి రెడీ అయ్యారు. భయంకరమైన గద పట్టుకొని ప్రాణాలు తీసే యముళ్లాగా భీముడు రెడీ అయ్యాడు. యుద్ధం మళ్లీ మొదలైంది. భీముడు పాంచాల దేశపు గజ సైన్యం వైపు వెళ్లాడు. అక్కడికి దూసుకుంటూ వచ్చిన పెద్ద పెద్ద ఏనుగుల్ని ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్క దాన్ని నేలగూల్చాడు. ఇంకోవైపు అర్జునుడు విజృంభించి ద్రుపదుడిని చేరాడు. ద్రుపదుడికి బాణాలేసే ఛాన్స్ ఇవ్వకుండా వర్షంలాగా బాణాలు ప్రయోగించాడు. అలా బాణాలేసుకుంటూ తన రథాన్ని, ద్రుపదుడి రథాన్ని పక్కకు తీసుకెళ్లాడు. సడన్ గా ఒక పెద్ద కత్తి తీసి పులి జింక మీదకు దూకినట్టు ద్రుపదుడి మీదకి ఎగిరి దూకాడు. ద్రుపదుడిని కొట్టి ఓడించాడు. తమ రాజు ఓడిపోవడం చూసి పాంచాల సైన్యం అంతా పారిపోయింది. భీముడికి అంతవరకు చేసిన యుద్ధంతో తృప్తి చెందలేదు. సో ఇంకా ఉత్సాహంతో విజృంభించి పాంచాల సైన్యం వెనకాల పడ్డాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, భీమసేన, ద్రుపదుడు మన వంశానికి దగ్గర బంధువు. అతని సైన్యాన్ని నాశనం చెయ్యకు. మనము ఆచార్యుడు కోరిన గురుదక్షిణ సాధించడానికి వచ్చాము. దానికోసమే యుద్ధం చేశాము. మన పని పూర్తయింది. అంతకు మించి యుద్ధం చేయొద్దు అని అన్నాడు. అలా అన్న తర్వాత భీముడికి యుద్ధం ఆపడం ఇష్టం లేకపోయినా అర్జునుడు చెప్పాడు కాబట్టి యుద్ధం ఆపేశాడు. పాండవులు ద్రుపదుడిని బంధించి ద్రోణుడికి గురుదక్షిణగా అప్పగించారు. ద్రుపదుడికి రాజ్యం పోయింది, ధనం పోయింది, దర్పం పోయింది. మహారాజులా ఉండే ద్రుపదుడు బందీగా ద్రోణాచార్యుడి ముందు కూర్చున్నాడు. అతడి ధనం, మాన, ప్రాణములు ద్రోణుడి వశమయ్యాయి. ద్రోణాచార్యుడికి ద్రుపదుడు తనతో రూడ్గా మాట్లాడి తనను ఇన్సల్ట్ చేసిన ప్రతి మాట గుర్తొచ్చింది. కానీ ద్రోణాచార్యుడు ద్రుపదుడిలాగా రూడ్గా మాట్లాడకుండా ఇలా అన్నాడు, రాజా, యుద్ధంలో ఓడిపోయావు కాబట్టి నీ రాజ్యం నాది, నీ రాజధాని నాది. యుద్ధం ఓడిపోయి నీ శత్రువులకి లొంగి నీ ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియకుండా నా ముందు తలదించుకొని కూర్చోనున్నావు. ఇది నీ పరిస్థితి. ఇప్పుడు చెప్పు, ఇంతకు ముందు నాతో వద్దనుకున్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు కావాలా వద్దా అని అన్నాడు. ద్రుపదుడికి నోట్లోంచి మాటలు రాక అలానే తలదించుకొని కూర్చున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, రాజా, నువ్వు మహావీరుడివి. మేము నేను చంపేస్తామని భయపడకు. మేము బ్రాహ్మణులం. ఎటువంటి తప్పునైనా క్షమించే క్షమాగుణం ఉన్నవాళ్ళం. ఇంత జరిగినా నాకు మన స్కూల్ డేస్ లో ఉన్న ఫ్రెండ్షిప్పే ఇంకా కంటిన్యూ చేయాలనే ఆశ ఉంది. ఆనాటి మన స్నేహం మళ్లీ వరదిల్లేలా ఉందాం. ఇది నా ఆజ్ఞ కాదు, ప్రార్థన. ఇప్పుడు నీ రాజ్యమంతా నాది. నీకంటూ రాజ్యం లేదు. రాజైన వాడికి రాజ్యం లేని వాడితో స్నేహం కుదరదని నువ్వే చెప్పావు కదా. నాకు నీతో స్నేహం కావాలి. అందుకే నాతో స్నేహం చేయడానికి వీలుగా నీకు అర్ధ రాజ్యం ఇస్తాను. ఇప్పుడు మన ఇద్దరికి సమానమైన రాజ్యం ఉంది. ఇప్పుడు మనం ఇంతకు ముందులాగా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. సో దక్షిణం వైపు ఉన్న పాంచాల దేశానికి నువ్వు రాజువి, ఉత్తరం వైపు ఉన్న వాటికి నేను రాజుని. ఈ డీల్ నీకు ఓకే అయితే నాతో ఫ్రెండ్ గా ఉండు అని అన్నాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు, ద్రోణాచార్య, నువ్వు ఇంత పరాక్రమవంతుడివి, యుద్ధం గెలిచావు, అయినా ఫ్రెండ్షిప్ గురించి అడుగుతున్నావు అంటే నువ్వెంత గొప్పవాడివో అర్థమవుతుంది. ఇంకా నువ్వు చెప్పాక నీ ఆదేశాలన్నీ గుడ్డిగా పాటిస్తాను. అలాగే నీతో జీవితాంతం ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చాలా ఆనందంతో ద్రుపదుడికి చేయాల్సిన సత్కారాలన్నీ చేసి తనను రాజుని చేసి సాగనంపాడు. మరోవైపు అర్జునుడు ఉత్తరం వైపు గెలిచిన నగరాలన్నీ ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చాడు. ద్రుపదుడు ఆనందంగా తన రాజ్యానికి వెళ్లిపోయినా ఎందుకో ద్రోణుడు చేసింది అతను ప్రాసెస్ చేసుకోలేకపోయాడు. జరిగిన సిచ్యువేషన్ కి ఎంత రీజనింగ్ ఇచ్చుకున్నా ద్రోణుడి చేతిలో ఓడిపోయాననే విషయం గుర్తొచ్చినప్పుడల్లా తన లోపల కాలిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఇలా కాదు, ఎలాగైనా ద్రోణుడి మీద రివెంజ్ తీసుకుంటానని శపథం చేసి ఐడియా గురించి ఎతకడం మొదలు పెట్టాడు.